నిజం చెప్పండి, అదితిని ఎందుకు అంతలా సపోర్ట్ చేశారు? ఎందుకేంటి? అదితికి మనం సపోర్ట్ చేయాలి కదా. సపోర్ట్ చెయ్యాలి, కానీ అన్ని విషయాల్లో కాదు. గౌతమ్ అడిగిన దాంట్లో కూడా కొంచెం నిజం ఉంది. అహల్య మీద కోపంతో అదితి ఏది చేసి ఉండాలి, దానికే అవసరం ఉంది. కానీ మీరు అనవసరంగా దాన్ని వెనకేసుకొచ్చి ఓవర్గా మాట్లాడారు. నిజం చెప్పండి, ఏం జరిగింది? ఏంటవంతిక, నన్నే అనుమానిస్తున్నావా? అదితి ఇంట్లో పుట్టి పెరిగిన అమ్మాయి. అలాంటి పిల్ల మామయ్య గారిని అరెస్ట్ చేయించే పరిస్థితి తీసుకొస్తుందా? నాకెందుకో డౌట్గా ఉంది. మీ ఈ విషయంలో నాకు అంత తేలిగ్గా అనుమానం రాదు. ఒకవేళ వచ్చింది అంటే ఏదో జరిగే ఉంటుంది. ఏం చేశారో నిజం చెప్పండి. నేనెందుకు అబద్ధం చెప్తాను? నా మీద ఒట్టేసి చెప్పండి. మీరు నిజం చెప్పకపోతే నేను చచ్చినంత తొట్టే. సారీ అవంతిక, నేను కావాలని చేయలేదు. ఇదంతా యామిని గారు చేయించారు. అంటే ఏంటండి? ఏం చేశారు మీరు? అకౌంటెంట్ ఇచ్చిన చెక్ బుక్స్, హార్డ్ డిస్క్ ఫైల్స్ మామయ్య గారు అహల్యకిచ్చి భద్రపరచమన్నారు. నేను వాటిని కొట్టేసి యామిని గారికి ఇచ్చాను. ఇవ్వండి మేడం. ఇందులో ఏదైనా తేడా జరిగితే నా మీదకైతే రాదు కదా. నువ్వేం భయపడ కార్తీక్, ఏం తేడా జరగదు. జరిగేదంతా మన మంచికే. అది కొట్టేసింది మీరా? ఎందుకలా చేశారు? అలా చేస్తే అహల్య మీద ఒత్తిడి పెరుగుతుంది. గౌతమ్ అహల్యని వదిలేసి అదితి మెళ్ళలో తాలి కడతాడు. శ్రావ్య కాపురానికి వెళ్తుంది. మన రెండు కుటుంబాలు కలిసి ఉంటాయని యామిని గారు నాతో చెప్పి ఆ పని చేయించారు. అది నమ్మి నేను వాటిని దొంగతనంగా యామిని గారికి ఇచ్చాను. ఎంత పని చేశారండి? అయితే మీరే ఆ దొంగ అన్నమాట. ఏంటండి మీరు చెప్పేది? మా గదిలో నుంచి వాటిని తీసుకెళ్ళింది మీరా? మీరు ఇలాంటి పని చేశారా? అసలు ఎందుకు ఇలా చేశారు? దేనికోసం ఇదంతా చేశారు? నన్ను క్షమించమ్మా. ఇదంతా నా స్వార్థం కోసం చేయలేదు. శ్రావ్య జీవితం కోసం చేశాను. నేను అలా చేస్తే శ్రావ్యని కాపురానికి తీసుకెళ్తారని యామిని గారు నన్ను నమ్మించారు. కానీ ఇలా మామయ్య గారిని అరెస్ట్ చేయిస్తారని నేను ఊహించలేదు. నేను దొంగతనంగా తీసుకెళ్లిన వాటితో బిజినెస్లో ఏదైనా మెలిక పెట్టి గౌతమ్ని ఇబ్బంది పెడతారేమో అనుకున్నాను. కానీ ఇలా మామయ్య గారి మీద నింద మోపుతారని నేను అస్సలు అనుకోలేదు అహల్య. తప్పు చేశారన్నయ్య. అమాయకంగా ఆవిడ్ని నమ్మి
ఈ ఇంటికి ద్రోహం చేశారు. అది నిజమని నాకిప్పుడే తెలిసిందమ్మా. ఇది నేను ముందు ఏమాత్రం ఊహించున్నా అసలు ఈ పనిచేసి ఉండేవాణ్ణి కాదు. దయచేసి నన్ను క్షమించు. ఈ విషయం గనక బయటకు వస్తే బావాని కూడా చూడకుండా గౌతమ్ నన్ను చంపేస్తాడు. కావాలంటే నీ కాళ్ళ మీద పడతాను. మా ఆయన చేసింది తప్పే అహల్య, కానీ ఆయన కావాలని చేయలేదు. ఆయన ఉద్దేశం మంచిదే. ఆయన్ని యామిని ఇలా వాడుకుంటుందని ఆయన కూడా అనుకోలేదు. దయచేసి ఈ విషయాన్ని ఎవరికి చెప్పుకో. చెప్తే నా కాపురం కూడా కూలిపోతుంది. నీకు దండం పెడతాను అహల్య, ఆయన్ని క్షమించు. ప్లీజ్ సిస్టర్, నన్ను కాపాడు. మనం ఇప్పుడు కాపాడాల్సింది మావయ్య గారినండి. ఆయన బయటికి రావాలంటే ఆ డాక్యుమెంట్స్, అకౌంట్స్ కావాలి. వాటిని మీరేమో ఆ యామిని గారికి ఇచ్చానని చెప్తున్నారు. వాటిని ఎలా వెనక్కి తీసుకురావాలి? ఎలా ఏంటి? నమ్మించి మోసం చేస్తుందా? వెళ్ళి అవి తిరిగి ఇవ్వమని ఆవిడ్ని నిలదీద్దాం. మనం నిలదీస్తే తిరిగి ఇచ్చేదే అయితే ఇదంతా చెయ్యదు. మనం ఎలా అడిగినా ఆవిడివ్వదు. మరి ఎలా సిస్టర్? ఎలా వాటిని తిరిగి తెచ్చుకోవాలి? దీనికోసం మనకి సాయం చేసే మనిషి ఒకరున్నారు. ఏంటమ్మా, ఏదో అర్జెంటుగా మాట్లాడాలని పిలిచావు? ఏంటి విషయం? చెప్పు తగలడండి, తమరు చేసిన ఘనకార్యం ఏంటో. కార్తీక్, ఏంటి? ఏం చేశావు? అతిపెద్ద తప్పే జరిగిపోయింది సార్. శ్రావ్య కాపురం చక్కబడుతుంది, అదితి లైఫ్ సెట్ అవుతుంది, 2 ఫ్యామిలీస్ కలిసిపోయి ఉంటాయని యామిని గారు చెప్పి నాతో ఒక పని చేయించారు. ఇవ్వండి మేడం. అది సార్ జరిగింది. ఎంత పని చేశావు కార్తీక్? సారీ సార్, వాటితో యామిని గారు ఏదో చేయిస్తారనుకుంటే మా మావయ్యని అరెస్ట్ చేయించారు. ఇలా జరుగుతుందని అనుకోలేదు. మా ఆవిడి గురించి తెలిసి కూడా తన్నెలా నమ్మావు? కాస్తైనా ఆలోచించాలి కదా. అందరికీ మంచి జరుగుతుందని ఆయన వెనక ముందు ఏం ఆలోచించలేదు అంకుల్. గుడ్డిగా నమ్మి యామిని ఆంటీ చెప్పింది చేసేశాడు. యామిని మనస్సులో ఒకటి పెట్టుకుంటే అది నెరవేరే వరకు ఊరుకోదమ్మా. ఎలాగైనా తన పంతాన్ని నెగ్గించుకుంటుంది. అంటే అర్జున్ ప్రసాద్ని విడిపించడానికి కావలసిన సాక్ష్యాలన్నీ మా ఇంట్లోనే ఉన్నాయన్నమాట. అవును సార్, మేము అడిగితే యామిని గారు ఇవ్వరు. మీరే ఎలాగైనా వాటిని తీసుకొచ్చి అర్జున్ ప్రసాద్ గారిని విడిపించాలి. ప్లీజ్ సార్, ఇప్పుడు మీరే మాకు దిక్కు. ఇందులో నుంచి ఎలాగైనా ఆయన విడిపించండి సార్. పర్లేదమ్మా, వద్దు. వాడు నీకు మామయ్య మాత్రమే, నాకు చిన్నప్పటి నుంచి ఫ్రెండ్. వాడి మంచితనం, వాడి నిజాయితీ నాకు బాగా తెలుసు.
వాణ్ణి కాపాడుకోవలసిన బాధ్యత నీకెంతుందో వాడి ఫ్రెండ్గా నాకు అంతే ఉందమ్మా. అర్థం చేసుకున్నందుకు చాలా థ్యాంక్స్ అంకుల్. ఈ ఒక్క హెల్ప్ చేయండి సార్, జీవితంలో ఏ తప్పు చేయను. ఈ సాయం మీరు తప్ప వేరెవరూ చెయ్యలేరని మీ దగ్గరకు వచ్చాం సార్. నాకు అర్థమైందమ్మా. నాతో చెప్పారు కదా, నేను చూసుకుంటాను. మీరేం వర్రీ అవ్వకండి. ఇంకా అర్జున్ ప్రసాద్ రిలీజ్ అయినట్టే. డాక్యుమెంట్స్ అకౌంట్స్ ఎలా మిస్ అయ్యాయి? అదితి కాకపోతే ఇంకెవరు మాయం చేసి ఉంటారు? ఇంతసేపు ఎక్కడికి వెళ్ళారండి? ఇప్పుడు కార్తీక్ అన్నయ్య గారి గురించి చెప్తే గౌతమ్ గారు యామిని గారి ఇంటికెళ్ళి గొడవ చేస్తారు. ఈ విషయం చెప్పకపోవడమే మంచిది. మనసంతా బాధగా ఉందండి. గుడికెళ్ళేసొచ్చాను. మీకు నా మీద కోపంగా లేదా? మీ మీద నా కోపం ఎందుకండి? నా వల్లే కదండి మీకిన్ని కష్టాలు. నేను మీ జీవితంలోకి రావడం వల్లే అదితి మీ జీవితంలో నుంచి వెళ్ళిపోయింది. శ్రావ్య కాపురం కష్టాల్లో పడింది. ఇప్పుడు నా వల్లే మీ నాన్నగారు అరెస్ట్ అయ్యారు. అంతా నన్ను మీరు పెళ్లి చేసుకోవడం వల్లే కదండి. సీతమ్మ బంగారు లేడి పిల్లని అడిగిన తర్వాతే వాళ్ళ మధ్య ఎడబాటు వచ్చింది. అవన్నీ సీతమ్మ వల్లే జరిగాయి. కానీ దానివల్ల రావణ సంహారం జరిగి ఈ లోకానికి మంచి జరిగింది. మన విషయంలో కూడా అంతేనండి. మన జీవితంలో ఏం జరిగినా, ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా చివరికి మంచే జరుగుతుంది. ఆ నమ్మకం నాకుంది. సీతమ్మ గురించి రాముడికి తెలుసు కాబట్టి అంత రిస్క్ చేశాడు. కానీ నా గురించి మీకెక్కువగా తెలీదు కదండి. మనం పరిచయం అయ్యి కొద్ది రోజులే అయింది కదా. అలాంటి నా కోసం మీరు నిలబడుతున్నారు. మీతో పరిచయం కొద్ది రోజులే అయినా మీరేంటో, మీ క్యారెక్టర్ ఏంటో నాకు బాగా అర్థమైందండి. నా కోసం, ఈ కుటుంబం కోసం మీరేం చేశారో నాకు తెలుసు. అందరిలాగా మీదే తప్పు అనే మూర్ఖుణ్ణి కాదు. మీరు కూడా జరుగుతున్న దానికి మీరే బాధ్యులు అని బాధపడకండి. మనకి మంచి రోజులు వస్తాయి. అంతా మంచే జరుగుతుంది. ఇన్ని కష్టాల్లో కూడా ఈయన నన్ను సపోర్ట్ చేస్తున్నారు, నన్ను ఓదారుస్తున్నారు. ఎంత మంచి మనసు ఈయనది, ఎంత గొప్ప మనిషి. సర్లేండి, త్వరలోనే అన్నీ సర్దుకుంటాయి. సరే, మీరు వెళ్ళి వంట చేయండి. అమ్మకి నాన్నకి భోజనం తీసుకెళ్ళాలి. అలాగేనండి. మేడం, రాత్రిపూట ఆడవాళ్ళు స్టేషన్లో ఉండకూడదు. కావాలంటే ఇప్పుడు వెళ్ళి రేపు పొద్దున్న రండి. సార్, వాళ్ళకి మీరైనా చెప్పండి సార్, ఇంటికి వెళ్ళమని. అమ్మా, నువ్వు సుభద్ర ఇంటికి వెళ్ళండి. నిన్ను వదిలి మేమెలా వెళ్తావురా? నాకంటే ఏదో టైం బాగాలేదమ్మా, ఇక్కడికి రావాల్సి వచ్చింది. మీకెందుకు చెప్పు? మాకెందుకంటారేంటండి? ఎప్పుడైతే మీరు నా మెడలో తాళి కట్టారో ఆ క్షణం నుండి మీరు వేరు, నేను వేరు కాదండి. కష్టమైనా సుఖమైనా కలుసుంటామని పెళ్లినాడు చేసిన ప్రమాణాన్ని చచ్చేదాకా నిలబెట్టుకోవాలి. మీరిక్కడ ఉండకూడదు సుభద్ర, ఇది చట్టం. అర్థం చేసుకో.
మనుషుల కోసం చట్టం కానీ చట్టం కోసం మనుషులు కాదండి. అయినా దేశం కోసం ఎంతో చేసిన మీలాంటి దేశభక్తుణ్ణే ఇప్పుడు ద్రోహి అంటున్నారు. ఇదెక్కడి చట్టం, ఇంకెక్కడి న్యాయం అండి? ఆగండి సార్. చూడండి సార్, ఈ టైంలో విజిటర్స్ రాకూడదు. మా వాళ్ళకి నేను భోజనం తీసుకొచ్చానండి. స్టేషన్కి బయట ఫుడ్ నాట్ అలౌడ్ సార్. ఆగండి సార్, ఆగండి. ఏంటి ప్రాబ్లం? సార్ బయట ఫుడ్ తీసుకొస్తున్నారు సార్. పర్లేదు, రండి. థ్యాంక్ యూ సార్. ఏరా, ఎవిడెన్స్ దొరికాయా? కనిపించలేదు నాన్నమ్మ. ఇల్లంతా వెతికాం. అవన్నీ ఎక్కడ పెట్టేవే? నీ వల్ల నా కొడుకు కోడలు అవస్థ పడుతున్నారు. తను జాగ్రత్తగానే పెట్టిందానమ్మా. కానీ మన వాళ్లే మాయం చేశారని డౌట్గా ఉంది. మన వాళ్ళంటే ఎవర్రా? ఎవరి గురించి నీ అనుమానం? తెలీదానమ్మా. వాళ్ళెవరో కనిపెట్టి ఇప్పటికిప్పుడు అరెస్ట్ చేయించి నాన్నని బయటికి తీసుకురావాలను. కానీ క్లూ ఏది దొరకట్లేదు. దొరికితే వాళ్ళ మెడ పట్టుకొని తీసుకొచ్చి జైల్లో పడేస్తాను. మీరన్నట్టు వేరే ఎవరైనా వచ్చి వాంటెడ్గా చేస్తుంటే మీరు వాళ్ళని తీసుకొచ్చి సరెండర్ చేస్తే మీ నాన్నగారిని రిలీజ్ చేస్తాను. లేదా వాళ్ళంతట వాళ్ళే వచ్చి చేసిన నేరాన్ని మేమే చేశాము అని లొంగిపోతే మీ నాన్నని విడుదల చేస్తామా? ఆ దిశగా ట్రై చేయండి. ప్రస్తుతానికి ఇది ఎవరు చేశారో ఎందుకు చేశారో తెలియదు సార్. నువ్వేం చేస్తావో నాకు తెలీదు. ఆయన గాని కోర్టు మెట్లు ఎక్కారంటే నువ్వు నా కొడుకు అని కూడా చూడను. మీ ఇద్దరిని చంపి నేను చస్తాను. నాకు నా భర్త తర్వాతే ఎవరైనా. మాకు మాత్రం నాన్నంటే ఇష్టం, గౌరవం లేదా అమ్మా? నాన్నని విడిపించడానికి మా వైపు నుంచి అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం. సరే, కోర్టుకు వెళ్లే లోపు నాన్నని ఎలాగైనా సరే బయటికి తీసుకొస్తాం. మీకు భోజనం తీసుకొచ్చాం, తినండి. నాకొద్దు, నేను తినను. నాన్న, మీరైనా చెప్పండి నాన్న. నాకు కూడా తినాలనిపించట్లేదురా. మాకెవరికి ఆకలిగా లేదు. తీసుకెళ్లి మీరే తినండి. మీరు తినకుండా మేమెలా తింటామండి? ఇదంతా ఎవరో కావాలని చేశారు. ఎవరో మేం ఖచ్చితంగా కనిపెడతాం. దయచేసి మీరు భోంచేయండి. ప్లీజ్ నాన్నమ్మ, మీరు తిన్నాకే మేము తినాలని వచ్చాం. మా కోసమైనా తినండి నాన్నమ్మ, ప్లీజ్. తీసుకో సుభద్ర. ఉదయం నుంచి నువ్వు అమ్మ ఏం తినలేదు. కాస్త ఎంగిలి పడదాం. సార్, ఏమనుకోకుండా సెల్ ఓపెన్ చేయించండి సార్. ఎప్పుడూ మా అమ్మ నాన్న కలిసే తినేవాళ్ళు.
ఈ పరిస్థితి అంతా నా వల్లే వచ్చింది. నేనే దీనంతటికి కారణం.